చంద్రికాజీ నమస్కారం. నమస్తే. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి మీ ద్వారా చూస్తున్న వీడియోస్ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అరెస్టుల పర్వం మొదలైందని చెప్పినటువంటి ఆనందం కన్నా ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు ఎక్కడెక్కడ తప్పు జరిగిందో దాన్ని తీసేటువంటి క్రమం. ఆనందం అనట్ల ఇక్కడ ఆనందం లేదు. ఇక్కడ ఏమిటంటే ప్రజలు బాధించబడ్డారు, బాధితులుగా ఉన్నారు. అండ్ భూమి అనేది ఒక చాలా పెద్ద అంశంగా ఉంది. గత ప్రభుత్వంలో భూ కబ్జా అనేది చాలా పెద్దది. ఇప్పుడు రాజీవ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో అది కూడా భూమి సంబంధించిన వ్యవహారమే. సో ఇక్కడ బాధితుల యాంగిల్లో ఒక ఆనందం అని అంటున్నాను తప్ప ఓవరాల్ ఆనందం కాదు అరెస్టులకు సంబంధించి. ఇప్పుడు బాధితులు ఆనందపడుతున్నారండి. బాధితులు అంటే ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు కాదండి. ఎవరైతే అగ్రి గోల్డ్ సంబంధించినటువంటి ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారో, అగ్రి గోల్డ్ ఉన్నటువంటి డిపాజిటర్లు ఎవరైతే వందల వేల మంది చనిపోయారని చెప్పని ధర్నాలు ఆందోళనలు చేసి ఆనాడు ప్రభుత్వాన్ని నిందగించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మేలు చేస్తామంటే అది నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే అవి వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి పని చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ బాధితులు ఆనందించేటువంటి పరిస్థితి. చంద్రి గారు, ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని ఎత్తుతున్నామనంటే మనం మాట్లాడాల్సింది కూడా ప్రజలందరూ కోరుకుంది కూడా ప్రాంత అభివృద్ధి కోరుకున్నారు. ఒక ప్రాంతాన్ని విధ్వంసం చేయటం కోసం, ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం అధికారంలోకి ఇవ్వలేదు. ఆ అధికారాన్ని ఇచ్చింది కాస్త వాళ్ళు చేసినటువంటి పగా ప్రతీకార పాలన ఏదైతే ఉందో ఆ పాలన ఫలితంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు మన కళ్ళ ముందు కనపడతా ఉంది. కానీ ఈ రోజున అరెస్టుల పర్వం అనే వ్యవహారం వస్తే అరెస్టులు కాదండి, దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు బాబాయ్, ఇక్కడ కూడా ఇంకో బాబాయ్ ఉన్నాడండి, బాబాయ్ వెంకటేశ్వరరావు గాని, బాబాయ్ గారి అబ్బాయి రమేష్ గాని, ఆ అబ్బాయి గారి అబ్బాయి రాజేష్ గాని అందరూ పాపం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కథలా ఉందండి. సర్వేర్లని, తహసీల్దారులని, అదే విధంగా అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది వీళ్ళు కూడా వీళ్ళ వెనకాల వెళ్ళినందుకు ఇవాళ వాళ్ళ వెనకాలే జైల్లో యాస్టీస్కి వెళ్ళేటువంటి పరిస్థితి అవుతా ఉందండి. మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవకాశం ఏంటంటే వైసీపీ పాలన మొత్తం కూడా ఓట్లు వేసినటువంటి ప్రజల్ని 3వ వంతు కింద 4వ వంతు కింద పెట్టు, మీకెంత మాకెంత అనేటువంటి విధానాన్ని ఎంత దోచుకుందాం అనేటువంటి లెక్కలేసినప్పుడు ఎవరి ప్రాంతంలో అవకాశం ఉంటే అంత దోచుకున్నటువంటి పరిస్థితి. అయినా నేను ఒక విషయం చెప్తానండి, వాళ్ళు అరెస్ట్ అవుతున్నటువంటి కుర్రాడు ఎవరైతే ఉన్నారో, అరెస్ట్ అయినటువంటి రాజేష్ ఎవరైతే ఉన్నారో అతను ఎన్నికల ముందు పెనలూరు నియోజకవర్గంలో తొడలు కొట్టాడండి. ఎవరన్నా ప్రజలకి బడులకు పంపాలి కానీ ఆ బడులు పంపినప్పుడు నేర్పాల్సినటువంటి గుడుల సంస్కృతి వదిలిపెట్టి ఈ తొడలు కొట్టే రాజకీయాలు నేర్పడం నాకు వారసుడుగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి. నాన్న అవినీతిలో 4 ఆకులు చదివితే కొడుకు దాన్ని అందిపుచ్చుకొని 8 ఆకులు చదివేటువంటి డెలాట్ నుంచి వచ్చాడు, అక్కడ ఉద్యోగం చేసుకుంటాడు. అసలు మా బోర్డు అంత మంచోడు. ఇప్పుడు పిన్నెల్ని మంచోళ్ళు అంటారు, ఇలా చెప్పిన వాళ్ళనేమో సౌమ్యులు అంటారు, ఇలా కబ్జాలు చేస్తేనేమో మీరే బ్యాలెన్స్ ఫిల్ చేసుకోండి. ఇక్కడ ఒకటేంటంటే బాబు కాలేజీకి వెళ్ళి చదువుకోరా నాన్న అంటే కాలేజీ చదువు అయిపోగానే వచ్చేది ఏంటంటే కడ్డీలు చదువు ఒకటి ఉందండి. ఈ కడ్డీల వెనకాల నుండి చదువుకునేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి దానికి సిగ్గుపడాల్సింది వాళ్ళు. దీనికి మళ్ళీ కార్డు వాడటం. వీళ్ళు బాగున్నప్పుడో లేకపోతే ఆ సామాజిక వర్గం కష్టాల్లో ఉన్నప్పుడో ఎప్పుడు వాళ్ళ మొహం చూడరండి. గెలిచినప్పుడు కానీ వాళ్ళ సంబంధించినటువంటి అంశాలు కానీ ఎప్పుడు జారు. నేను రౌడీయిజం నేర్చుకున్నాను, నేను దౌర్జన్య కాండలో పుస్తకాలు డిగ్రీలు చేశాను, నేను అరాచకత్వం చేయడం కోసం మా నాయకుడి దగ్గర నుంచి ఆదేశాలు తీసుకున్నటువంటి లెక్క ప్రకారమే